హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్తో చిప్స్ చేయబోతున్నాను. అసలు క్యారెట్ తినని పిల్లలైనా సరే ఇలా క్యారెట్తో చిప్స్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు క్యారెట్ చిప్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం ముందు ఒక 2-3 క్యారెట్లను తీసుకొని శుభ్రంగా పీల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ముక్కలు కట్ చేసుకోండి. మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్లో అయినా సరే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే బియ్యం పిండిని మరొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండితోనే మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుందన్నమాట. మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. క్యారెట్లో తీయగా ఉంటాయి కాబట్టి కారాన్ని కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ అయితే వేయకూడదండి. ముందు క్యారెట్లో ఉన్న తడితోనే కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటరు వేసుకొని వీడియోలో ఎలా అయితే చూపించానో అలా కలిపేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ వేసేసిన క్రిస్పీనెస్ అనేది ఉండదన్నమాట. ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇష్టంగా తినే వాళ్ళైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గరం మసాలా అయితే ఏమీ వేసుకోలేదు. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టు మాత్రమే కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసి కలిపేస్తే క్రిస్పీగా అనిపించవు. క్యారెట్లు తీయగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారాన్ని ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. అస్సలు క్యారెట్ తినని పిల్లలకైతే ఇలా ట్రై చేసి పెట్టండి. బయట కొనే చిప్స్ కంటే ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకుంటే పిల్లలకి ఇంకా మంచిది. మీలో ఎంతమంది క్యారెట్తో ఇలా చిప్స్ని ట్రై చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా నచ్చుతాయి పిల్లలకైతే. హెల్తీగా స్నాక్స్ లాగా పెడితే వాళ్ళకి చాలా హెల్తీ అనమాట. అందుకని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళందరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా క్యారెట్లన్నీ కూడా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకో వైపు అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి. ఒక కడాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. మనము అప్పుడే మనకి ఈ క్యారెట్ చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, లేకపోతే మెత్తబడిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేయొద్దు, వేస్తే అతుక్కుపోతాయి అన్నమాట. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి తొందరగా క్రిస్పీగా అయిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. లోపల వరకు కూడా కుక్ అవుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు, ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. హై ఫ్లేమ్లో అయితేనే బాగుంటుందండి, క్రిస్పీగా వస్తాయి. ఆయిల్లో వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం టర్న్ చేస్తూ ఉంటే రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ వీడియోలో చూపించిన కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. క్యారెట్లు ఆల్రెడీ రెడ్ కలర్లోనే ఉంటాయి కాబట్టి మనకి కనిపించడం కూడా బాగా రెడ్డిష్ కలర్లోనే కనిపిస్తాయండి. కాకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే తొందరగా వేగిపోయి క్రిస్పీగా వస్తాయి. చాలా తొందరగానే అయిపోతుందండి. చాలా తొందరగా సింపుల్గా చేసుకోవచ్చు. బయట నుంచి ఏవి తెచ్చి చేసుకోవాలనే అవసరం అయితే ఉండదు. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే క్యారెట్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ క్యారెట్ చిప్స్ని టమాటా కెచప్తో తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఏదైనా చాట్ మసాలా కానీ ఇలా ఏదైనా మసాలా ఫ్లేవర్ కోసం కొద్దిగా మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే పిల్లలకి ఇలాగే ఇచ్చేసాను. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. క్యారెట్లు హెల్త్కి మంచిది కాబట్టి వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము. ఇదన్నమాట ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.